ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. రేపు రాబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణము సెప్టెంబర్ 7వ తేదీ 2025 రోజున చంద్రగ్రహణం రాబోతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు చంద్రగ్రహణం అంటే మామూలుగా అందరికీ తెలిసినటువంటి విషయమే. చంద్రుడికి రాహుగ్రహము ఎప్పుడైతే అడ్డుగా వస్తుందో ఆ యొక్క చంద్రుడికి గ్రహణం ఏర్పడుతుంది. అంటే చంద్రుడు మొత్తం క్షీణమైపోతాడు. దాన్నే మనం చంద్రగ్రహణం అంటారు. అయితే ఆ యొక్క చంద్రగ్రహణము వచ్చినప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, అసలు చంద్రగ్రహణం నాడు ఏం చేయాలి, మన యొక్క విధులు ఏంటి అనేటువంటి విషయాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రేపు 7వ తారీఖు చంద్రగ్రహణము. మామూలుగా రేపు రాత్రి 9:57 ప్రారంభమైనటువంటి ఈ యొక్క చంద్రగ్రహణము అర్ధరాత్రి దాటిన తర్వాత 1:26 వరకు, అంటే దాదాపుగా 3:29 వరకు ఈ యొక్క గ్రహణము పూర్తిగా మనకు చంద్రగ్రహణము సంభవిస్తుంది. ఈ యొక్క చంద్రగ్రహణము వచ్చినప్పుడు ఇది పూర్వభాద్ర నక్షత్రంలో రావడం వల్ల పూర్వభాద్ర నక్షత్రం వారు, అందులో కుంభరాశి వారు, పూర్వభాద్ర నక్షత్రము, తర్వాత పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రం వారు, ముఖ్యంగా ఈ యొక్క 3 నక్షత్రాల వాళ్ళు ఈ యొక్క చంద్రగ్రహణాన్ని చూడకూడదు. వారికి అరిష్ట ఫలితాలు ఉంటాయి. అట్లాగే రాశుల వాళ్ళు, ఏ రాశుల వాళ్ళు ఈ యొక్క చంద్రగ్రహణం చూడరాదు అన్నటువంటి విషయానికి వస్తే కనుక మనకు మేషరాశి వారు, వృషభ రాశి వారు, కన్యా రాశి వారు, ధనుస్సు రాశి వారు, ఈ 4 రాశుల వాళ్ళకి కూడా ఈ యొక్క చంద్రగ్రహణము శుభ ఫలితాలు ఇస్తుంది. తర్వాత మిథున రాశి, సింహరాశి, తులారాశి, మకర రాశి, ఈ 4 రాశుల వారికి ఈ యొక్క చంద్రగ్రహణము మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి, ఈ 4 రాశుల వారికి అధమ ఫలితాన్ని ఇస్తుంది. అంటే పూర్వభాద్ర నక్షత్రము, పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రం వారు, అట్లాగే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి, ఈ 4 రాశుల వాళ్ళు కూడా ఈ యొక్క చంద్రగ్రహణాన్ని ఆ సమయంలో చూడకుండా ఉండాలి. అంటే ఎట్లాగూ రాత్రే వస్తుంది కాబట్టి ఆ సమయంలో ఎలాగూ మనము ఆ సమయంలో నిద్రించే సమయం కాబట్టి చూడకుండా ఉంటాము. కానీ ఒకవేళ పొరపాటున ఆ సమయంలో కనుక మనం బయట ఉన్నట్లయితే కనుక ఈ నక్షత్రాల వాళ్ళు, ఈ రాశుల వాళ్ళు ఆ గ్రహణాన్ని కనుక దర్శనం చేసినట్లయితే అరిష్ట ఫలితాలు మనకు జరిగేటటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అయితే వాళ్ళు అసలు ఏం చేయాలి, ఆ నక్షత్రం వాళ్ళు, ఆ రాశుల వాళ్ళు ఆ చంద్రగ్రహణం ఆ రాశుల మీద, నక్షత్రాల మీద రావడం వల్ల వాళ్ళు అసలు చేయాల్సినటువంటి విధి ఏంటంటే, ఆ గ్రహణం సమయంలో అంటే 9:57 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి, ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ స్పర్శకాలం అంటారు దాన్ని. అంటే ఆ స్పర్శకాలంలో ముఖ్యంగా స్నానం చేయాలి. ఆ స్నానము చేసిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఉపదేశ మంత్రాలు జపించడం ద్వారా కొన్ని ఎక్కువ రెట్లు ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మంత్రం సిద్ధిస్తుంది ముఖ్యంగా. కాబట్టి ఎవరికైతే ఉపదేశ మంత్రాలు ఉంటాయో ముఖ్యంగా ఆ సమయంలో 9:57 నుంచి స్పర్శకాలంలో స్నానం చేసి ఆ మంత్ర దీక్షను తీసుకున్నటువంటి వారు ఆ సమయంలో మంత్రాన్ని అంటే జపాన్ని ప్రారంభించుకొని చివరి వరకు కూడా, అంటే 1:26 వరకు కూడా ఆ యొక్క మంత్రము జపించడం ద్వారా మంత్రాలకు ఆ సమయంలో, గ్రహణ సమయంలో మాలిన్య దోషం అనేది ఉంటుందన్నమాట. మనకి ఏ మంత్రాలు అయితే ఉపదేశాలు ఉన్నాయో ఆ ఉపదేశ మంత్రాలకు మాలిన్య దోషం అనేది గ్రహణ సమయంలో ఏర్పడుతుంది. కాబట్టి ఆ గ్రహణ సమయంలో ఈ యొక్క మంత్ర జపము, ఏవైతే ఉపదేశ మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రాలు జపించడం ద్వారా మాలిన్య దోషము పోయి మనకు ఆ యొక్క మంత్ర సిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఆ సమయంలో ముఖ్యంగా ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు, మంత్రోపదేశం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ సమయంలో చేసుకోవాలి కూడా. ఎందుకంటే ప్రయత్నపూర్వకంగా ఆ యొక్క 3:30 గంటల పాటు ఖచ్చితంగా చేసుకోవాలి. అయిన తర్వాత 1:26 తర్వాత ముక్తి స్నానం అంటే సచేల స్నానం. ఏ వస్త్రాలతో అయితే మనం జపం చేశామో ఆ వస్త్రాలకు అశౌచం ఉంటుంది కాబట్టి అదే వస్త్రాలతోనే సచేల స్నానం చేస్తే దాన్ని ముక్తి స్నానం అంటారు. ఆ సమయం ముక్తి స్నానం చేయడంతో ఆ యొక్క దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు, మంత్ర దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఆ సమయంలో అవి చేయడం ద్వారా మంత్రసిద్ధి కలుగుతుంది. అట్లాగే ఇందులో కూడా పురశ్చరణ అని చెప్పేసి చేస్తారు. పురశ్చరణ అంటే సాధారణంగా పంచాంగము అని, అంటే జపము, హోమము, తర్పణము, మార్జనము, భోజనము, ఈ 5టిని కూడా పంచాంగం అంటారు. అంటే పురశ్చరణ విధానంలో ఈ 5 కూడా ఉంటాయి. ఈ 5 చేస్తేనే పురశ్చరణ అయినట్టు.
ఆ 5 కూడా ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో ఖచ్చితంగా ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు చేసుకోవాలి. కనీసం ఈ 5 కుదరకపోయినా కనీసం మంత్ర జపము, హోమం ఎంతైతే సంఖ్య చేస్తామో దానికి ఈ యొక్క జపమే కాస్త ఎక్కువ చేయడం ద్వారా, ఆ జపం కూడా ఎక్కువ చేయడం ద్వారా, ఈ యొక్క గ్రహణ సమయంలో చేయడం ద్వారా ముఖ్యంగా ఆ మంత్ర సిద్ధి ఖచ్చితంగా కలుగుతుందన్నమాట. అందుకని ముఖ్యంగా ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు ఈ విధానంగా చేయాలి. ఉపదేశం లేనటువంటి వాళ్ళు ఏ విధంగా చేయాలి అంటే, కనీసము భగవన్ నామస్మరణ కానీ, కనీసం ఏదైనా మీకు తోచినటువంటి ఇష్టదేవత స్తోత్రాలు కానీ అట్లాంటివి పారాయణ చేయడం కానీ ఇలాంటివి చేసినట్లయితే కనుక ఆ యొక్క రాశుల వారికి, నక్షత్రాల వారికి దోషం లేకుండా, వాళ్లకు రాబోయేటటువంటి అరిష్టాలు జరగకుండా ఇందులో మృతి కూడా సంభవిస్తుందని చెప్పేసి ఉంది. అంటే ఆ నక్షత్రం వారికి, ఆ రాశి వారికి అధమ ఫలితాలు ఇచ్చేటటువంటి ఆ యొక్క రాశులు, నక్షత్రాల వారికి మృతి కూడా సంభవిస్తుంది. గ్రహణము అంత ఇబ్బందికరంగా ఉంటుందనే మనకు ఋషులు ముందుగానే దీని యొక్క ప్రభావాన్ని సూచించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ముందే చెప్పారు. కాబట్టి ఆ సమయంలో ఈ యొక్క దేవతా స్తోత్రాలు కానీ, ఇష్టదేవతా ప్రార్థన, నామస్మరణ కానీ ఇలాంటివి జపం కానీ చేసుకోవడం ద్వారా ఆ యొక్క అరిష్ట ఫలితాలు రాకుండా, అట్లాగే కనీసము ఏదైనా దేవతా స్తోత్రాలు లాంటి చేసుకోనటువంటి వాళ్ళు కనీసము ఆ సమయంలో రాహువుకు సంబంధించినటువంటి శ్లోకం చేసుకోవడం. రాహువుకు సంబంధించిన శ్లోకం అంటే మనకు నవగ్రహ పీడాహార స్తోత్రంలో మనకు కనబడుతుంది. మహాశిర మహావక్త్రో దీర్ఘధంష్ట్రో మహాబలః అతనుశ్చోర్ధ్వ కేశశ్చ పీడాం హరతుమే శిఖి. ఈ శ్లోకము ఆ గ్రహణ సమయం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ స్పర్శకాలను స్నానం చేసి అయిపోయేంత వరకు కూడా, అంటే 1:26 వరకు ఈ శ్లోకము గనక చేసినట్లయితే వాళ్లకు ఈ రాహువుకు సంబంధించినటువంటి ఆ గ్రహణ దోషం ఎటువంటి అశుభ ఫలితాలు ఇవ్వకుండా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ సమయంలో అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత చివరికి సచైల స్నానం చేసి ఆ తర్వాత మామూలుగా మనము ఉదయాన్నే నిత్యకృత్యాలన్నీ కూడా చేసుకోవచ్చు. అయితే ఇందులో మళ్ళీ రేపు రాత్రి గ్రహణం ప్రారంభం అవుతున్నందుకు ద్వితీయ యామంలో మనకి గ్రహణము సంభవిస్తుంది. కాబట్టి ద్వితీయ యామం ప్రారంభంలోనే, అంటే మనకు దాదాపుగా 12:15 వరకు భోజన కార్యక్రమాలన్నీ కూడా, నిత్య భోజనాలు కానీ, తర్వాత ఆబ్దికాలు కానీ 12:45 వరకు ఈ యొక్క నిత్య భోజనాలు, ఆబ్దికాలన్నీ కూడా ముగించుకోవాలి. ఆ సమయం లోపే ముగించుకోవాలి. ఆ తర్వాత రాత్రి కూడా, సాయంత్రము రాత్రి ఎటువంటి భోజనాలు ఇవన్నీ కూడా చేయకూడదు. ఆ గ్రహణము మోక్షకాలం అయిన తర్వాత తెల్లవారుజామున స్నానం చేసిన తర్వాత ఆ తర్వాత అప్పుడు మళ్ళీ యథావిధిగా భోజనాలు అవన్నీ కూడా చేయవచ్చు. అయితే ఇందులో మళ్ళీ 12:45 లోపు చేసిన తర్వాత సాయంత్రం వరకు ఆ రాత్రి అంతా కూడా కొంతమంది ఉండలేరు. అంటే రోగగ్రస్తులు కానీ, తర్వాత పెద్దవాళ్ళు కానీ, వయసులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ ఇలాంటి వాళ్ళకు మాత్రము కనీసం సాయంత్రము 4:45 లోపు ఈ యొక్క భోజన కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని ఆ తర్వాత 4:45 తర్వాత ఎటువంటి పదార్థాలు ఏవి కూడా తీసుకోకుండా ఉండడం అనేది చాలా మంచిది. ఇవన్నీ కూడా పాటించుకుంటూ ఆ గ్రహణం ప్రారంభమైన సమయంలో ఈ యొక్క జపాలు, స్తోత్రాలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు. అయితే ఈ యొక్క గ్రహణం రావడం మనం సాధారణంగా ఏమనుకుంటామంటే అదొక అశుభం కానీ, తర్వాత ఏదో రకంగా మనం దానికి భయపడిపోతుంటాం. కానీ అసలు ఎప్పుడైనా సరే సూర్యగ్రహణం కానీ, చంద్రగ్రహణం కానీ, పౌర్ణమి నాడు చంద్రగ్రహణం, అమావాస్య నాడు సూర్యగ్రహణం, పౌర్ణమి అమావాస్యల గ్రహణాలు వస్తుంటాయి. మామూలుగా ఈ గ్రహణాలు రావడం అనేది మనం అదొక సదవకాశంగా సద్వినియోగం చేసుకునేటటువంటి అవకాశం లాగా మనం భావించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం పూజలు, వ్రతాలు, తర్వాత జపాలు ఇవన్నీ చేస్తే కొంత ఫలితాన్ని ఇస్తుంటాయి. అంటే మనం చేసేటటువంటి దాంట్లో కొంత లోపాలు ఏర్పడుతుంటాయి. కానీ ఈ గ్రహణం సమయంలో కొంత జపం చేసినా కూడా అది ఎక్కువ ఫలితం ఇస్తుందన్నమాట. ఆ సమయంలో ఇంకా మనం స్నానం చేసేటటువంటి విధానం, స్నానం చేయడం కూడా పుణ్యం అని చెప్పేసి చెప్పారు మనకు. ఆ సమయంలో స్పర్శకాలంలో స్నానం చేయడం విశేషమైనటువంటి ఫలితం అని చెప్పేసి చెప్పారు మనకు. ఆ సమయంలో ఇంకా ముఖ్యంగా కుదిరితే గంగా స్నానం చేయడం ద్వారా ఏంటంటే ఇందోహ లక్షగుణం పుణ్యం రవేహ దశగుణం భవేతు గంగాతోయేతు సంప్రాప్తే ఇందోహో కోటి రవేర్ దశ అని. అంటే ఇందోహో లక్షగుణం పుణ్యం అంటే చంద్రగ్రహణం ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో గంగాతోయేతు సంప్రాప్తే, కేవలం గంగాజలం లభించినంత మాత్రానే అంటే స్నానం చేసినంత మాత్రానే మనకు 1,00,000 గుణం పుణ్యం, 1,00,000 గుణితమైనటువంటి పుణ్యం మనకు చంద్రగ్రహణం నాడు వస్తుందని. తర్వాత రవేహ దశగుణం భవేత్ అని, అంటే దానికి 10 రెట్లు సూర్యగ్రహణంలో స్నానం చేయడం ద్వారా వస్తుందని. అట్లాంటిది ఇందోహ కోటి రవేర్ దశ అని. తర్వాత ఈ విధమైనటువంటి ఎక్కువ ఫలితాలు, విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు ఈ యొక్క చంద్ర సూర్యగ్రహణాల్లో మనకు లభిస్తాయి. అట్లాగే గవాం కోటి సహస్రస్య యత్ఫలం లభతే నరః
తత్ఫలం లభతే మర్త్యో గ్రహణే చంద్రసూర్యయో అని. అంటే గవాం కోటి సహస్రస్య అంటే 1000కి పైన కోటి సహస్రస్య 1000కి పైన అనంతమైనటువంటి గోవులు దానం చేసినటువంటి ఫలితము యత్ ఫలం లభతే నర. ఆ యొక్క ఏ మానవుడైతే ఈ యొక్క గ్రహణే చంద్రసూర్యయో ఈ చంద్ర సూర్య గ్రహణాలలో ఎవరైతే స్నానం చేస్తారో కేవలం గంగా స్నానం చేయడం ద్వారానే గవాం కోటి సహస్రస్య అంటే కోటి గోవులు దానం చేసినటువంటి ఫలితము వస్తుందని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. అట్లాగే సముద్ర స్నానం కూడా విశేషమైనటువంటి ఫలితము అని చెప్పేసి చెప్పారు మనకు. కేవలం సముద్ర స్నానం ఈ యొక్క గ్రహణ సమయంలో చేయడం ద్వారా మనకు ఈ యొక్క భూ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని దానాలు అయితే ఉన్నాయో అన్ని దానాలు చేసినటువంటి ఫలితము కేవలం ఒక సముద్ర స్నానం వల్ల మాత్రమే మనకు కలుగుతుంది. అట్లాగే అశ్వత్థం మందవారేచ సముద్రం పర్వని స్పృశేత్ అని. మామూలుగా మనము రావి చెట్టుకు ప్రదక్షిణ, రావి చెట్టును తాకడం కానీ ఒక శనివారం మాత్రమే చేస్తాం, మిగతా రోజులలో రావి చెట్టును తాకకూడదు. అట్లాగే సముద్రం పర్వని స్పృశేత్, సముద్రం కేవలం పర్వదినాలలో మాత్రమే, అంటే విశేషమైనటువంటి సంక్రమణాలలో అమావాస్య పౌర్ణమి ఇటువంటి రోజుల్లో మాత్రమే సముద్ర స్నానం విశేషం అని చెప్పారు. కానీ ఇటువంటి గ్రహణాలు సంభవించినప్పుడు కనుక ఒకవేళ ఇది కూడా పర్వనియే అంటే పుణ్యదినమే కాబట్టి గ్రహణం కూడా అంటే దీన్ని పుణ్యదినం అని చెప్పారు. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఇది ఒక దోషపూరితమైనటువంటిది అయినా కూడా ఆ సమయంలో మనం చేసే స్నానం వల్ల జపం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఈ యొక్క గ్రహణాలు మనకి ఇస్తాయి. కాబట్టి ఆ సమయంలో సముద్ర స్నానం చేయడం ద్వారా ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని దానాలు అయితే ఉంటాయో అన్ని దానాలు చేసినటువంటి ఫలితం కేవలం ఒక సముద్ర స్నానం ద్వారా మనకు లభిస్తుందన్నమాట. కాబట్టి ఇటువంటి గొప్ప ఫలితాలు మనకు ఇవన్నీ కూడా చంద్రగ్రహణం ద్వారా రేపు రాబోయే చంద్రగ్రహణానికి వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. అట్లాగే ఒకవేళ ఈ యొక్క గ్రహణం ఉంది, దానికి పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి, ఆ సమయంలో జపం చేస్తాము, తర్వాత దానాలు అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో నిర్ణయం చెప్పారు. సువర్ణ నిర్మితం నాగం సతిలం కాంస్యభాజనం సదక్షిణం సవస్త్రంచ బ్రాహ్మణాయ నివేదయేత్. అంటే సువర్ణ నిర్మితం నాగం అంటే బంగారంతో చేయించినటువంటి ఒక నాగప్రతిమ, తర్వాత సతిలం కాంస్యభాజనం అంటే ఒక రాగి పాత్ర, తర్వాత తిలలు అంటే నువ్వులు, సదక్షిణం దక్షిణయుక్తంగా వస్త్రయుక్తంగా బ్రాహ్మణాయ నివేదయేత్ బ్రాహ్మణి కొరకు అవి దానం ఇవ్వాలి అని. అవి దానం ఇస్తే మనకు ఆ యొక్క దానికి సంబంధించిన దోషాలన్నీ కూడా పోతాయి. అంటే మీకు అర్థమయ్యే రీతిగా ఒక రాగి పాత్రలో కాస్త ఆవు నెయ్యి తీసుకొని ఆ ఆవు నెయ్యిలో చంద్రుడి ప్రతిమ ఉంచి, చంద్రుడి ప్రతిమతో పాటు ఒక నాగ ప్రతిమ ఉంచి అవి తెల్లవారుజామున అంటే గ్రహణం విడిచిన తర్వాత ఆ సమయంలో అర్ధరాత్రి తర్వాత వస్తుంది కాబట్టి ఆ సమయంలో కుదరకపోతే కనీసం ఉదయాన్నే మనం ఆ 1:26కి స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే స్నానం చేస్తాం మళ్ళీ. కాబట్టి స్నానం చేసిన తర్వాత ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని ఈ యొక్క దాన కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తే ఆ దోషాలన్నీ కూడా నివృత్తి అయ్యి వాళ్ళకి ఎటువంటి అరిష్టాలు జరగకుండా ఉంటాయి. అందుకని అందులో కూడా మనం చెప్తాం తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దన హేమతారా ప్రధానేన మమ శాంతి ప్రదోభవ అని. అంటే ఆ యొక్క రాహుని మనం ప్రార్థిస్తున్నాం. తమోమయ అంటే ఓ అంధకారం నుంచి నివృత్తి చేసేటటువంటి ఓ యొక్క రాహు, అట్లాగే మహాభీమ తర్వాత మహాబలవంతుడైనటువంటి సోమ సూర్య విమర్దన అంటే చంద్రుణ్ణి సూర్యుణ్ణి మర్దించేటటువంటి వాడు, హేమతార ప్రధానైన మమ శాంతి ప్రదోభవ అటువంటి రాహు నాకు శాంతిని చేకూర్చుగాక అని. విధుంతుద నమస్తుభ్యం సింహికా నందనాచ్యుత దానేనానేన నాగస్య రక్షమాం వేదజాత్ భవేతు. ఈ యొక్క ఈ సింహికానందనాచ్యుత అంటే ఓ అచ్యుత ఓ సింహికా సుతుడైనటువంటి ఓ రాహువ, ఈ యొక్క దానము వల్ల నేను చేసేటటువంటి ఈ యొక్క దానం వల్ల రక్షమాం నాకు రక్ష ఉండేటట్లు నువ్వు అనుగ్రహించుగాక. అంటే ఈ యొక్క దాన ఫలితం వల్ల నాకు ఎటువంటి అరిష్టాలు కలగకుండా శుభాన్ని చేకూర్చుగాక అని చెప్పేసి మనము ఆ తెల్లవారుజామున ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొని ఈ యొక్క దానం అంతా కూడా చేస్తే ఆ వచ్చినటువంటి దుష్ఫలితాలు మనము పొందకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఇవన్నీ కూడా అవకాశాలు చంద్రగ్రహణానికే మనకు ప్రత్యేకంగా ఉంటాయి. కాబట్టి చంద్రగ్రహణం తర్వాత సూర్యగ్రహణానికి కూడా ఇవే నియమాలు ఉంటాయి మనకి. కాబట్టి తర్వాత మళ్ళీ 2026 మార్చిలో మళ్ళీ ఒక గ్రహణం ఉంది. కాబట్టి ఎప్పుడు గ్రహణం సంభవించినా సరే ఇవే ఫలితాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా గంగా నది స్నానం చేసే ప్రయత్నం చేయడం, కనీసం గోదావరి నది స్నానం చేసే ప్రయత్నం, కనీసం లేదా వాళ్లకు దగ్గర ఉన్నటువంటి నదీ తీర ప్రాంతంలో స్నానం చేయడం ద్వారా విశేషమైనటువంటి స్నాన ఫలితం ఉంటుంది. అట్లాగే జపం చేయడం ద్వారా మంత్రసిద్ధి కలుగుతుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రహణాలలో ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదామని చెప్పేసి అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి.